ఫైనల్గా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నారా? ఓకే, పెయిన్ తెలియకుండా ఉండటం కోసం. హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఇవాల్టి వీడియోలో ఉమెన్స్ అందరికీ యూజ్ అయ్యేలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మెయిన్గా లేడీస్ కానివ్వండి, ఉమెన్స్ కానివ్వండి, బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ ప్రిఫర్ చేసేది ఐబ్రోస్. ఐబ్రోస్ పర్మనెంట్గా విత్ ఇన్ బడ్జెట్లో, క్వాలిటీతో, హైజీన్ మెయింటైన్ చేస్తూ మనకి కేపీహెచ్బిలో ఉన్న ప్రతి ఉమెన్ సెలూన్ వారు సర్వీస్ అందిస్తున్నారు. తప్పకుండా ఈ వీడియోలో మీకు ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, అలానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్రొసీజర్ అంతా ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కమ్. హాయ్, హలో శ్రీవాణి. హౌ ఆర్ యూ? యా, షీ శ్రీవాణి. ఎస్, శ్రీవాణి గారు ఉన్నారు మనతో. గారు అని ఎందుకన్నానంటే మీకోసం, బట్ యాక్చువల్లీ తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అలానే ఎందుకు ఇది ప్రతి ఉమెన్ సెలూన్ అనేది ప్రిఫర్ చేయటం జరిగింది అంటే, ఫస్ట్ థింగ్ తన ఫ్రెండ్, అలానే ఇక్కడ హైజీన్తో పాటు కాస్మెటాలజీ డిపార్ట్మెంట్లో తనకి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. శ్రీవాణి, మీ మాటలు. ఓకే, షూర్. యాక్చువల్గా కాస్మెటాలజిస్ట్, జనరల్ కాస్మెటాలజీ నేను కంప్లీట్ చేశాను అండ్ పిఎంయూ ఆర్టిస్ట్ కూడా. పిఎంయూ అంటే మనకి పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ కలరింగ్, ఇవి ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ కాల్డ్, అది పిఎంయూ కిందకి వస్తుంది. ఓకే. జనరల్ కాస్మెటాలజీ కిందకి పీల్స్, లేజర్ ట్రీట్మెంట్స్, కన్సల్టేషన్స్, ఏది స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఇదంతా మనకి జనరల్ కాస్మెటాలజీలో వస్తుంది. అండ్ దాంతోపాటు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, మీకు తెలుసు. అండ్ బ్యూటీషియన్ సలూన్స్ రన్ చేస్తున్నాను. మోడలింగ్ కూడా చేశారు. యా, అంటే మనం ఒక బిజినెస్లో ఉన్నప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ ఉండి తర్వాత మనం చేస్తే బెటర్ అన్న థాట్తో నేను ఎవ్రీ 6 monthsకి ఒక కోర్స్ చేసేదాన్ని లాస్ట్ 5 years నుంచి. అండ్ ఇప్పటికైతే కంప్లీట్గా కోర్సెస్ అయిపోయాయి, బట్ ఫర్దర్గా కూడా ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఇప్పటికైతే కాస్మెటాలజీ క్లినిక్ ఓపెన్ చేసాము అండ్ ఓపెన్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year దాటింది. అండ్ సెలూన్స్ 2 సెలూన్ బ్రాంచెస్ ఉన్నాయి, 5 years నుంచి ఉన్నాయి. సో అరౌండ్ 9th phase ఆల్మోస్ట్ మనం అందరికీ తెలుసు. అవును. సో మన సర్వీసెస్ అండ్ రేటింగ్స్ అన్నీ. సో ఆడియన్స్తో పాటు నాకు యాక్చువల్లీ నిన్న నైటే కాల్ చేసి ఒక 1/2 hour బుర్ర తినేసేసాను. మేజర్ డౌట్, ఫస్ట్ మేజర్ డౌట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా లాంగ్ టర్మ్స్లో? లేదు, ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే టాటో వేసుకుంటామో పర్మనెంట్ అంటే ఇది సెమీ పర్మనెంట్ కింద తీసుకోవచ్చు. బట్ 2-3 years ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా పర్మనెంట్ మేకప్స్ అని పిలుస్తున్నాం, కానీ సెమీ పర్మనెంట్ 2-3 years ఉంటాయి. ఆఫ్టర్ 2-3 years తర్వాత అగైన్ సిట్టింగ్, అంటే మనకి ఉన్న షేడ్ లైట్ అవుతుంది. సో అది మనకి అది సరిపోతుంది అంటే ఓకే, బట్ అప్పటికే ట్రెండ్ ఉంటే మళ్ళీ సెట్టింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉంది అండ్ ఇప్పుడు మనం ఏదైతే టాటో వేసుకుంటామో సేమ్ అలాగే అదే పిగ్మెంట్స్ అవే ఉంటాయి. లిప్ అయితే వెజిటబుల్ కలర్స్ ఉంటాయి. సో ఎలాంటి హార్మ్ఫుల్ అయితే కాదు. అండ్ ఇంకో పర్టికులర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది లిప్ కలర్ కానీ ఐబ్రోస్ కానీ, ఐబ్రోస్ అయితే థిక్గా ఉంటాయా అన్న అది ఉంది. చాలా థిక్గా ఉంటాయి, బాగుండదు. అది కస్టమర్ పైన, క్లయింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో థిక్గా కావాలా, లైట్గా కావాలా, హెయిర్ స్ట్రోక్స్ కావాలా అనేది మనకి క్లయింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్ హెయిర్ స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవచ్చు.
ఓకే. బట్ టైం పడుతుంది, సెషన్స్ అనేవి ఎక్కువ పడతాయి. సో ఫిల్లింగ్ లేకుండా మనం హెయిర్ స్ట్రోక్స్ లాగా సేమ్ హెయిర్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇదొకటి. అండ్ ఎక్స్ట్రాస్ తీసుకోవాలని అవసరం లేదా, పర్మనెంట్ ఐబ్రోస్ అంటే ఇంకా ఒకసారి చేసేసుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి, పర్మనెంట్ ఐబ్రోస్ చేసుకున్నా సరే షేప్ పర్మనెంట్, అండ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిల్ చేస్తాము. సో షేప్ అనేది మీకు ఎవరు చేసినా కూడా ఇంకా ఫర్దర్గా పర్మనెంట్గా ఉండిపోద్ది అలాగా. కానీ ఎక్స్ట్రాస్ వస్తాయి, తీసుకోవాలి. ఇది అట్లనే ఇట్లా మీరు చెప్పినట్లు స్ట్రోక్స్ కానివ్వండి, లైక్ ఇప్పుడు 2 years తర్వాత బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. అంతే కదా? అంతే. యా, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. దీనికి వచ్చి కాస్ట్ ఎంత అవుతుంది? యాక్చువల్లీ మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, నేను అది రివీల్ చేస్తాను. సో యాక్చువల్లీ ఇంకొకటి రివీల్ చేయాల్సింది ఏంటంటే, తను కన్సీవ్ ఆల్రెడీ. స్పెషల్గా క్లయింట్స్కి తను తీసుకునే కేర్ గురించి కూడా చెప్పాలి. ఈ టైంలో కూడా తనే దగ్గరుండి ఎవ్రీథింగ్ మనకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తనే చూసుకుంటున్నారు. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళి వాళ్ళకున్న డౌట్స్, నాకున్న డౌట్స్ కంప్లీట్గా షూట్అవుట్ చేద్దాం ఇవాళ. రైట్, ఫైనల్గా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రీవాణి, ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అసలు? యాక్చువల్గా ఫస్ట్ ఎక్స్ట్రాస్ తీసుకుంటాము. ఓకే. దెన్ మ్యాపింగ్. మీకైతే మ్యాపింగ్ అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్ ఫినిషింగ్ అడుగుతున్నారు కాబట్టి. సో నేను హెయిర్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి చూసుకొని నేను ఫిల్ చేయాలి, హెయిర్ లాగా లైన్స్ వేయాలి. సో మ్యాపింగ్ అవసరం లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇక్కడ ఫ్రంట్ చాలా దూరం ఉండి అసలు ఐబ్రోస్ లేని వాళ్ళకి, ఎండ్ సరిగా లేని వాళ్ళకి మ్యాపింగ్ చేస్తాము. సో ఫస్ట్ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసుకొని నమ్మింగ్ క్రీమ్ పెట్టుకుంటాము, మనం పెయిన్ రాకుండా. సో ఒక 20 minutes మీకు ఎంతసేపట్లో నమ్మింగ్ అవుతే అంతసేపు టైం తీసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రాస్ తీస్తాం. ఓకే. ఇంకొక డౌట్ ఉంది, ఈ ప్రొసీజర్ పెయిన్ఫుల్గా ఉంటుందా? కొంచెం పెయిన్ఫుల్ అండి, బేర్ చేయొచ్చు. అంటే నమ్మింగ్ క్రీమ్ పెడతాం కదా, సో అంటే లైక్ మనకి ఐబ్రోస్ చేసేప్పుడు ప్రిక్లింగ్ ఉంటుంది కదా, సేమ్ అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఏముండదు. శ్రీవాణి, నాకు యాక్చువల్లీ ఇది ఈ ఐబ్రో ఇక్కడ ఎండింగ్ ప్రాబ్లం ఉందన్నమాట. హెయిర్ గ్రోత్ ఉండదు, అట్లనే సేమ్ ఉండదు. ఇది ఎలా ఇప్పుడు కరెక్షన్ అయిపోతుందా మనకి? ఓకే, మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇప్పుడు వేసి చూపిస్తాను, మీరు ఫైనల్ అప్రూవల్ అయిన తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది మనకి సెకండ్ ప్రొసీజర్, మ్యాపింగ్ అనేది. మ్యాపింగ్ అనేది సెకండ్ ప్రొసీజర్. ఓకే. రేంజ్లో చూడండి. యాక్చువల్లీ ఈ వైప్స్ కూడా ఓన్లీ బేబీ వైప్సే యూజ్ చేస్తారు అని చెప్పేసి విన్నాను. అంటే రీజన్ ఏంటి? మెయిన్గా మండుతుందనే ఎక్కువ, ఎట్లా? ఆల్కహాలిక్ ఉండకపోతే బెటర్ కదా. ఓకే ఓకే ఓకే. అంటే స్కిన్ పైన మనం టచ్ చేస్తాం కదా, అందరికీ సూట్ అవ్వాలని లేదు, కొంతమందికి ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనము బ్లేడింగ్ కానీ నెడ్లింగ్ కానీ చేసుకున్నప్పుడు మనకి స్కిన్ కట్ అయినట్టే కదా, సో మంట కూడా వస్తుంది. ఓకే. ఒకసారి మ్యాపింగ్ చూసుకుందాం కానీ. ఓకే. ఒకసారి మ్యాపింగ్ చూసుకుంది, కూర్చొని చూసుకోండి బెటర్. ఎడ్జెస్ అండ్ షేప్
ఎంత చూసుకోండి. మీకు స్టార్టింగ్ ఇలాగే స్టార్ట్ అవ్వాలా. ఇప్పుడు అయితే నేను మీకున్న న్యాచురల్ హెయిర్ ఎలా స్టార్ట్ అయిందో అలాగే ఇచ్చాను. ఓకే. కొంతమంది ఇట్లా స్ట్రైట్గా అడుగుతారు, ఫ్రంట్లో మనకి స్టార్టింగ్ స్ట్రైట్గా ఉంది, ఎడ్జెస్ ఇవ్వండి అని. అండ్ ఎడ్జెస్ కూడా ఇక్కడ నేను కట్ ఇచ్చాను కదా, ఆ కట్ వైజ్ ఉంటుంది అంత లెంత్. యా, నాకు ఎడ్జ్ ఇది ఓకే. దీనికి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయింది కదా, అలానే దీనికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఉంటే ఓకే. సో మనకి ఇప్పుడు సెకండ్ ప్రొసీజర్ మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిల్లింగ్సా లేకపోతే నమ్మింగ్ పెడతాము. ఓకే, నమ్మింగ్ పెట్టి ఓకే. నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నారా? ఓకే, పెయిన్ తెలియకుండా ఉండటం కోసం. ఎంతసేపు ఉంచుకోవాలండి ఇది మనం? ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది టైమింగ్. మినిమం 20 minutes ఎవరికైనా ఉంటుంది, కొంతమందికి ఇంకా టైం పడుతుంది అలా అనమాట. మ్యాక్సిమం పెయిన్ అయితే రెడ్యూస్ చేస్తుంది. ఓకే. మనం ఇది అసలు ప్రిఫరబుల్ అంటే ఎవరికి మెయిన్ అంటే అందరూ హెయిర్ గ్రోత్ లేకుండా, హెయిర్ ఫాల్ ఉండి, ఓకే, గ్రే హెయిర్ ఉండి, షేప్ సరిగా లేకుండా, ఒకవేళ షేప్ కూడా అంటే కొంతమందికి మిడిల్లోనే కట్ అయినట్టు ఉంటాయి. అలా చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలి స్కార్స్ ఉండి వాళ్ళకి ఆ గ్యాప్లో హెయిర్ రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా. యాక్చువల్గా మన దగ్గరికి వస్తే మనం చెప్తాము నీడ్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేస్తాము. అయినా వాళ్ళకి కావాలంటే చేస్తాను. బేసిక్ అయితే నేను ముందే చెప్తాను మీకు నీడ్ లేదని, ఒకవేళ లేకపోతే. ఓకే. ఇప్పుడు జనరల్గా యూజువల్గా ఆన్ క్యామ్ కనిపించే వాళ్ళంతా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మెయిన్ పర్పస్ షేప్ కోసం అంటారా లేకపోతే? షేప్ అండ్ ఫిల్లింగ్ కూడా. అంటే చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ వచ్చేది ఫేస్ లో ఐబ్రోస్. ఓకే. సో మన ఐబ్రోస్ ఒకసారి చేసుకుంటే ఏదో చేసుకున్న డిఫరెన్స్ ఉంటుంది చూడండి. నార్మల్ ఐబ్రోస్ థ్రెడింగ్ చేసుకున్నాం, సో ఆ డిఫరెన్స్ అన్నమాట. సో షేప్ కరెక్ట్ గా ఉండి ఫిల్లింగ్ కరెక్ట్ గా ఉంటే మనం చూడగానే మంచిగా లుక్ వస్తుంది. మెయిన్ కళ్ళు ఐబ్రోసే కదా. సో దానికోసమే కెమెరా వాళ్ళంతా పర్మనెంట్ ఐబ్రోస్ కానీ ఈ ఐస్కి సంబంధించినవన్నీ చేసుకుంటారు. ఓకే. ఇది ఒక 7 days వాటర్ టచ్ చేయకుండా ఉండాలి. సో ఇలాంటి ప్లాస్టర్ వేసుకుని మీరు బాత్ చేయడం కానీ అలాంటివి చేయొచ్చు. ఓకే. లేదంటే వెట్ వైప్తో క్లీన్ చేసుకోవడం అలా ఉంటే బెటర్. 7 days వాటర్ టచ్ చేయకూడదు. యాక్చువల్గా కొంతమందికి 4-5 daysలోనే పీల్ అయిపోతుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కంప్లీట్గా ఒకసారి పిగ్మెంట్ పీల్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి కొంచెం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 30 minutes కంప్లీట్ అయిపోయింది కదా? అవునండి. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ప్రొసీజర్ కదా? టిష్యూ పేపర్
ఒకసారి కంప్లీట్ అయిపోయింది. 1 సెషన్ దాన్ని ఇట్లా ఓకే. ఇట్లా ఇంకొకసారి చేస్తాము. ఎంతసేపు అవసరమైతే అన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ఇంకెక్కడ ఫీలింగ్ ఉంది, ఎక్కడ ఏదో ఉందని చూసి చేస్తాం. శ్రీవాణి గారు, నేను అడగటం మర్చిపోయాను, ఈ ట్రీట్మెంట్కి ముందు ఏదైనా ప్రికాషన్ తీసుకోవాలా? లేదండి, ముందు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ తర్వాత 7 days మాత్రం మ్యాండేటరీగా కొంచెం వాటర్ టచ్ అవ్వకుండా ఉండాలి, స్వెల్లింగ్ వచ్చేవి తినకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు మనము ఒకటి యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇస్తాము, సో ఏదైతే స్వెల్లింగ్స్ అవి రాకుండా ఉండడానికి. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇది వాళ్ళ ఓన్ రిస్క్ అని చెప్పచ్చు. షుగర్ పేషెంట్స్కి మాత్రం నేను అంత ప్రిఫర్ చేయను. ఐబ్రోస్ ఓకే, కానీ లిప్ కలరింగ్ అయితే అసలే ప్రిఫర్ చేయను. సో ఇది వాళ్ళ ఓన్ రిస్క్. ఇంకా మిగిలిన ఎవరైనా కూడా, ఎందుకంటే వాళ్ళకి పుండు తొందరగా మానదు కాబట్టి. సో ఇప్పుడు ఏదైతే మనం వేస్తున్నామో అది లైక్ ఒక బ్లేడ్తో తీస్తున్నట్టే. సో అందుకని చెప్పి ఫైనల్గా వీడియో ఎండ్కి వచ్చేసాము. సో ప్రాసెస్ అంతా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ప్రైస్ రివీల్ చేద్దాం. ఓకే. సో కంప్లీట్ ప్రాసెస్ని మీరు ది బెస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వగలరు? నేను ఎట్ ఎ టైం పే చేస్తే 20,000 per ప్యాకేజ్ ఇవ్వగలను. ఓకే. అది బ్లేడింగ్ అయినా ఫిల్లింగ్ అయినా నేను చూసి చేసేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా న్యాచురల్ ఫినిషింగ్ అడిగినా సరే వాళ్ళకి కొంచెం సెషన్స్ ఇప్పుడు 2 పట్టే దగ్గర 3-4 పడతాయి, అయినా కూడా నేను దాంట్లోనే కంప్లీట్ చేస్తాను. సేమ్ ప్రైస్. ఓకే. అండ్ ఈచ్ సెషన్కి పే చేసుకుంటాము అన్న వాళ్ళకి 15,000 per సెషన్ ఇస్తాను. ఓకే. అండ్ న్యాచురల్ ఫినిషింగ్ అంటే చూపిస్తాను రండి. ఇప్పుడు దీనికి ఎక్కడ నేను అవుట్లైన్ పెట్టలేదు, ఇన్సైడ్ పెట్టలేదు, జస్ట్ చూడండి హెయిర్ లాగా లైన్స్ ఇచ్చాను. ఈ హెయిర్ ఎలా అయితే తిరిగి ఉందో అలాంటి లైన్స్ ఇచ్చాను. దీన్ని న్యాచురల్ ఫినిషింగ్ అంటాము. ఇఫ్ ఇన్ కేస్ దీనికి ఇప్పుడు ఫస్ట్ సెషన్లో ఇంకా దీనిపైన పిగ్మెంట్ పెట్టి పంపిస్తాము. ఆ పిగ్మెంట్ అనేది మనకి థిక్గా ఉంటుంది, కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకా పెట్టలేదు, మీకు చూపిద్దామని చెప్పి. అండ్ మీకు నెక్స్ట్ సెషన్ వచ్చినప్పుడు అవుట్లైన్ కూడా నాకు కావాలి అంటే అప్పుడు మనం అవుట్లైన్ కూడా చేసుకోవచ్చు.